ఈ రోజు సండే జరగబోయేది మొత్తం ఇదే A to Z. ఓకేనా, మొత్తం మాట్లాడుకుందాం. ఓకేనా, సేవింగ్ ఆర్డర్ గురించి మాట్లాడుకుందాం. ఫైనలిస్టులు ఓకేనా, ఫస్ట్ కళ్యాణ్ పడాల, ఆ తర్వాత అందరూ ఇమాన్యుల్ ఫైనలిస్ట్ అంటున్నారు, సెకండ్ ఫైనలిస్ట్. కాకపోతే ఇమాన్యుల్ సెకండ్ ఫైనలిస్ట్ కాదు, తనూజ ఎన్నో ఫైనలిస్ట్ కూడా చెప్తాను. మొత్తం మాట్లాడుకుందాం. ఎలిమినేషన్ రౌండ్ ఎవరి మధ్య జరిగింది మొత్తం ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకుందాం. ఈ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి నాకైతే కొంచెం అయితే టైం పట్టింది. ఒక్క లైక్ చేసి చూడండి మామ, కొంచెం కుదిరితే హైప్ చేయండి. నేను ఇంతవరకు ఒక్కసారి కూడా హైప్ అడగలేదు మిమ్మల్ని, ఫర్ ద ఫస్ట్ టైం హైప్ అడుగుతున్నాను. ఈ సోదాపి మొత్తం పాయింట్స్ చెప్పమంటారు, చెప్తా. ఓకేనా, ఫస్ట్ సండే అప్డేట్స్ లో 50 లక్షల ప్రైజ్ మనీ ఏం చేస్తారు అని అడిగారు. ఓకేనా, ప్రతిసారి ఎలా దాన్ని సెట్ చేసేవాళ్ళు, ఈ 50 లక్షల ప్రైజ్ మనీ మీకు వస్తే మీరు ఏదన్నా ఎవరికైనా హెల్ప్ చేస్తారా, ఏం చేసుకుంటారు అని అడిగేవాళ్ళు. కానీ ఈసారి అలా అయితే అడగలేదు. ఈ 50 లక్షల ప్రైజ్ మనీ వస్తే హౌస్ మేట్స్ లో మీరు ఎవరికి ఇస్తారు అని అడిగితే భరణి గారు ఇమాన్యుల్ కి 20 లక్షలు ఇస్తా అని చెప్పారు. డెమాన్ కి ఇమాన్యుల్ కి ఇద్దరులో ఎవరికో ఒకరికి ఇస్తా, కానీ ఇమాన్యుల్ కి 20 లక్షలు ఇస్తా అని చెప్పారు. ఇమాన్యుల్ ఓకేనా భరణి గారికి ఇస్తా అని చెప్పారు. ఆ తర్వాత తనూజ కళ్యాణ్ కి ఇస్తా అని చెప్పింది. ఓకేనా, అంటే కొంచెం అమౌంట్ మీరు ఎవరికి ఇస్తారు 50 లక్షల్లో అని అడిగితే తనూజ కళ్యాణ్ పేరు చెప్పింది. కళ్యాణ్ కూడా తనూజ పేరు చెప్పాడు. డిమాండ్ మాత్రం నాగార్జున గారు కొంచెం డిఫరెంట్ గా అడిగారు. రీతుకి ఏమి కొనిపిస్తావు నీవంటే 5 లక్షలు పెట్టి ఏదైనా కొనిపిస్తాడంట డెమాన్. డెమాన్ మాత్రం టూ గుడ్. ఈ వీక్ మాత్రం ఎంటర్టైనర్ అని నాకు అనిపించాడు డెమాన్. ఈ వీక్ చాలా డెమాను అండ్ తనూజ వాళ్ళిద్దరు టామ్ అండ్ జెర్రీ ఫైట్స్ మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ లో తెలపండి, చూద్దాం. ఆ తర్వాత ఇంకేం జరిగింది, 50 లక్షల ప్రైజ్ మనీ అయిపోయింది కదా. ఆ తర్వాత ఏం చేయాలి, సీన్ రీక్రియేట్ చేయాలి. ఓకేనా, ఏదైనా మీకు నచ్చినది నామినేషన్స్ లో రీక్రియేట్ అయితే చేయాలి. సూపర్ గా చేశారు. ఇక్కడ భరణి అండ్ సంజన టూ గుడ్ అనిపించారు మామ. భరణి గారు అయితే ఈ రోజు చాలా అంటే చాలా యాక్టివ్ గా ఉన్నారు. పాపం ఆల్మోస్ట్ ఈ రోజు ఆయన ఎలిమినేట్ అయితే అయిపోతున్నారు. ఆయనతో ఎలిమినేషన్ రౌండ్ లో ఉంది ఎవరో కూడా చెప్పేస్తాను. టూ గుడ్ అనిపించారు. సంజన గారు కూడా చాలా యాక్టివ్ గా ఉన్నారు, చాలా బాగా చేశారు. సీన్ రీక్రియేట్ చేయడంలో వీళ్ళిద్దరు తోపు అనిపించారు. ఈ రోజు మాత్రం మీరు చూస్తారు ఎపిసోడ్ లో సూపర్ గా ఉంటుంది. ఆ తర్వాత కళ్యాణ్ పడాలా కూడా ఓకేనా, కళ్యాణ్ పడాలా కూడా భరణి గారిలా సీన్ రీక్రియేట్ చేయాలి. అంటే ఆయన చెప్తారు కదా ఇది ట్రయాంగిల్ కాదు రెక్టాంగిల్ అని, దాని గురించి కళ్యాణ్ పడాలా కూడా సూపర్ గా చేశాడు. ఇమాన్యుల్ కూడా సుమన్ శెట్టి గారు లాగా సీన్ క్రియేట్, సుమన్ శెట్టి అండ్ సంజన వాళ్ళిద్దరు ఫైట్ జరిగింది చూసారా. సుమన్ శెట్టి గారు అంటారు నేను ఇక్కడ ఎక్కువసేపు నుంచలేకపోతున్నాను, ఖానిండి కుటేండి అంటాడు చూసారా. ఆ రోజు నామినేషన్ వేసేది అది సీన్ రీక్రియేట్ చేయాలా. వాళ్ళిద్దరు సీన్ రీక్రియేట్ చేశారు, సూపర్ గా చేశాడు ఇమాన్యుల్. అండ్ భరణి గారు కూడా సంజన గారిలా సూపర్ గా చేశాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే కంప్లైంట్ బాక్స్. ఇక్కడ తనూజ టూ గుడ్ అయ్యా ఇమాన్యుల్ తో ఉన్నాయి మొత్తం మాట్లాడింది. కంప్లైంట్ బాక్స్ లో సూపర్ గా మాట్లాడింది. అసలు టూ మచ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అనిపిస్తుంది ఈ రోజు సండే ఎపిసోడ్. ఇన్ని సీజన్స్ లో ఓకేనా కాదు, ఈ ఎంటైర్ సీజన్ లో సండే ఎపిసోడ్ బెస్ట్ ఎపిసోడ్ కాబోతుంది. దాని గురించి మాట్లాడుకుందాం. సేవింగ్ ఆర్డర్ మామ ఫైనలిస్ట్ ఎవరయ్యారు దాని గురించి మాట్లాడతా, వెయిట్ చేయండి. మీకు బోర్ కొట్టినా కొంచెం వినండి ఓకేనా. అలా జరిగింది. ఆ తర్వాత సేవింగ్ ఆర్డర్ లో ఫస్ట్ అందరూ ఉన్నట్టు ఇమాన్యుల్ సెకండ్ ఫైనలిస్ట్ అయ్యాడు అని అంటున్నారు. ఇమాన్యుల్ కాదు సెకండ్ ఫైనలిస్ట్ అయ్యింది, తనూజ సెకండ్ ఫైనలిస్ట్ అయ్యింది. ఆ తర్వాత నెంబర్ 3 డెమాన్ పవన్ ఫైనలిస్ట్, మూడో ఫైనలిస్ట్ డెమాన్. ఆ తర్వాత ఇమాన్యుల్ 4 ఫైనలిస్ట్ అయ్యాడు, సెకండ్ ఫైనలిస్ట్ కాదు ఓకేనా. ఆ తర్వాత ఎలిమినేషన్ రౌండ్ ఎవరెవరికి పడింది అంటే భరణి అండ్ సంజన వాళ్ళిద్దరుగా అయితే ఎలిమినేషన్ రౌండ్ అయితే పడింది. ఇక్కడ సంజన గారు టూ మచ్ ఆఫ్ ఎలిమినేషన్ రౌండ్ లో చాలా అంటే చాలా బాధపడ్డారంట. ఆమెను ఎప్పుడైతే టాప్ 5 లోకి సేవ్ చేశారో ఒక చిన్న పిల్లలాగా సంజన గారు బిహేవ్ చేశారంట. ఓవర్ ఎమోషనల్ అయితే అయ్యారంట. ఎమోషన్స్ కి అయితే నేను రెస్పెక్ట్ ఇస్తాను మామ. చాలా అంటే చాలా బాధపడ్డారంట. ఆ తర్వాత భరణి గారు ఎలిమినేషన్ అయ్యారు కదా, ఎలిమినేషన్ అయిన తర్వాత ఆయన ఏవి అయితే మాత్రం ఈ రోజు గూస్ బంప్స్ అనిపిస్తాయి అంట. తనూజ అండ్ భరణి అండ్ దివ్య వాళ్ళ ముగ్గురు మధ్య ఉన్న ఏవి టూ గుడ్ గా ఉంటుందంట. భరణి గారిది సెకండ్ టైం వచ్చిన తర్వాత ఏవి బాగుందంట ఓకేనా. అది మామ ఈ రోజు సండే మొత్తం జరిగింది ఇదే. 50 లక్షల ప్రైజ్ మనీ, ఆ తర్వాత సీన్ రీక్రియేట్ చేయటం, ఆ తర్వాత కంప్లైంట్ బాక్స్ నామినేషన్స్ లో మీకు ఎవరితో ఏదన్నా ఇష్యూ ఉంటే దాని గురించి మాట్లాడటం. తనూజ అండ్ భరణి అండ్ ఆర్మీ పవన్ కళ్యాణ్ సంజన ఇమాన్యుల్ డెమాన్ అందరూ బాగా చేశారంట. ఒకరినే పొగడాల్సిన అవసరం లేదు. టూ గుడ్. ఈ సండే ఎపిసోడ్ లో అందరూ చాలా యాక్టివ్ గా అయితే ఉన్నారంట ఓకేనా. సేవింగ్ ఆర్డర్ అయితే ఇలా జరిగింది. తనుజ సెకండ్ ఫైనలిస్ట్, థర్డ్ డెమాన్, ఫోర్త్ ఇమాన్యుల్. ఎలిమినేషన్ రౌండ్ లో ఉంది ఎవరంటే భరణి అండ్ సంజన. మొత్తం ఇదే మామ ఈ రోజు జరగబోయేది. కుదిరితే ఒక చిన్న లైక్ ఒక చిన్న హైప్ ఇవ్వు మామ. ఖచ్చితంగా మీరు ఎవరి ఫ్యాన్స్ కింద కామెంట్ లో తెలపండి చూద్దాం. ఈ రోజు నైట్ నుంచి ఓకేనా
ఓటింగ్ ఆర్డర్ అయితే స్టార్ట్ అవుతుంది. ఓకేనా? మీకు నచ్చిన వాళ్ళకి ఓట్స్ అయితే వేసుకోండి. ఈ వీక్ చాలా క్రిటికల్ మామ మనోడు టాప్ లో ఉన్నాడు అని అనుకోవద్దు. నచ్చిన వాళ్ళకి నచ్చినట్టు ఓట్లు వేసుకోండి. తనుజ ఫ్యాన్స్ తనుజాకి, కళ్యాణ్ ఫ్యాన్స్ కళ్యాణ్కి, ఎవరి ఫ్యాన్స్ వాళ్ళకి ఓట్లు వేసుకోండి. ఈ రోజు సండే మొత్తం జరగబోయేది ఇదే.